హలో! నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాములేకం. విజయ్ చేతి రుచుల్లో మళ్ళీ మిమ్మల్ని కలవడానికి చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మన కిచెన్‌లో ఒక అద్భుతమైన వంట అండి. స్పైసీ డ్రై చికెన్ రోస్ట్. ఎంత బాగుంటుందంటే మీరు దానికి ఫిదా అయిపోతారు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? చేసే ప్రొసీజర్స్ ఏంటి? తెలుసుకుంటామా? రండి రంగంలో దిగి వెళ్ళిపోతాము. స్పైసీ డ్రై చికెన్ రోస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 750 గ్రామ్స్ చికెన్, ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను, బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. సో దానికి కావాల్సిన మిర్చి, రెడ్ చిల్లీస్ ఒక 25 నంబర్స్ తీసుకున్నాను, పెరుగు 1 టేబుల్ స్పూను, నిమ్మరసము హాఫ్ నిమ్మకాయని రసం తీసుకున్నాను, ఒక 50 గ్రామ్ అల్లంని సన్నగా కట్ చేసుకున్నాను, వెల్లుల్లిపాయలు 3 ఇడిపించుకున్నాను, ఆల్మోస్ట్ ఇది ఒక 50 గ్రామ్ ఉంటుంది, గరం మసాలా, సాల్ట్, పసుపు అండ్ పెప్పర్ పొడి. సో ఇంతే అండి. దీంతో పాటు మనకు ఆయిల్ కావాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్లో మనము స్పైసీ ఒక కొత్త రకమైన డ్రై చికెన్ రోస్ట్ చేసుకుంటాము. దానికి ఫస్ట్ మనము ఎండుమిరపకాయని బాయిలింగ్ వాటర్లో సోక్ చేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ వాటర్లో, హాట్ వాటర్, సో బాయిలింగ్లో ఉంది ఆల్మోస్ట్, సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సోక్ అయిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ ఎక్సెప్ట్ చికెన్ అన్నీ మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకొని దాన్ని మ్యారినేట్ చేసి చికెన్ని ఫ్రై చేయడమే. వెరీ సింపుల్ బట్ వెరీ టేస్టీ అండి. సో 5-10 మినిట్స్ వెయిట్ చేస్తాం. సో మన ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీస్ 10-15 మినిట్స్ బాగా వేడి నీళ్ళలో నానింది. ఇప్పుడు మనము గ్రైండింగ్కి తీసుకోవాలి. వెల్లుల్లిపాయలు, అల్లము, గరం మసాలా, సాల్ట్ 750 గ్రామ్స్కి ఎంత కావాలని తీసుకోవాలి. నేను 1 స్పూన్ తీసుకుంటాను ఇప్పుడు. 1.5 స్పూన్ తీసుకుంటాను. మళ్ళీ టేస్ట్ చూసుకొని మళ్ళీ మనం వేసుకోవాలి. పసుపు పొడి ఒక 1/4 స్పూన్, పెప్పర్ పొడి ఒక స్మాల్ స్పూన్. దాని తర్వాత మనము నానబెట్టుకున్న రెడ్ చిల్లీస్ని మిక్సీ జార్లో వేసుకొని దీనిని ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి. సో మనం మిక్సీ జార్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ఇంకా మిక్సీ పెట్టుకొని ఫైన్ పేస్ట్గా చేసుకొని రావాలండి. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్ అంతా మనము మసాలా ఫుల్ గ్రైండ్ చేసుకున్నాము, ఫైన్ పేస్ట్గా చేసుకున్నాము. బాగా చూసుకోండి, ఈ కన్సిస్టెంట్గా ఉండదు, చాలా వాటర్గా ఉండకూడదు, చాలా థిక్గా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీకి పేస్ట్ ఉండాలి. సో మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసి ఒక 15 to 30 మినిట్స్ అంటే సెట్ చేసి పెట్టాలి. దాని తర్వాత మనము ఫ్రై చేసుకోవచ్చు. సో మనం చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే, నాన్ వెజ్ డ్రై ఫ్రై చేసేటప్పుడు మరి కాస్ట్ ఐరన్ కడాయి పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఒక స్మాల్ టిప్స్ అనమాట. ఇన్ కేస్ మీకు లేకపోతే మీ ఇంట్లో ఉండే కడాయిలో కూడా చేసుకోవచ్చు, బట్ కాస్ట్ ఐరన్ కడాయి చాలా బాగుంటుంది. సో చికెన్ని ఫస్ట్ దాంట్లో వేసుకుంటాము. సో పెరుగు, అండ్ ఈ మిక్సీలో వేసుకున్న మసాలా, సో ఎంటైర్ మసాలా దాంట్లో చికెన్లో వేసుకునేసి చికెన్ని మ్యారినేట్ చేసుకోండి. చికెన్ని అన్ని ముక్కలకి ఈ మసాలా కలిసేలా బాగా
మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంది. సో ఇదే మరి మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు నేను చెప్పే రెసిపీ సక్సెస్ఫుల్గా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై. ఇది డ్రై ఫ్రై, దీనికి నేను స్పైసీ డ్రై చికెన్ రోస్ట్ అని నేనే పేరు పెట్టినాను. ఇది యాక్చువల్ మా ఇంట్లో చేసుకునే ఒక రెసిపీ అనమాట ఇది. సో లెమన్ జ్యూస్ మనం లాస్ట్లో ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. వేసేటప్పుడు చూపిస్తాను. ఈవెన్ వాటర్ కూడా కుక్ అయ్యేటప్పుడు యూస్ చేసుకుంటాము. సో ఇవి మ్యారినేట్ చేసినాము. దీన్ని 15 to 30 minutes మనము అట్టే సెట్ చేసి పెట్టేవాలి. 15 to 30 minutes అయిన తర్వాత దీన్ని కుకింగ్ ప్రాసెస్కి తీసుకువెళ్ళాలి. సో అంతవరకు మనము వెయిట్ చేయాల్సిందే. సో మన చికెన్ మ్యారినేట్ అయ్యి ఆల్మోస్ట్ 30 minutes అయింది. సో సేమ్ కడాయిని నేను స్టవ్ పైన పెట్టేసినాను. స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను. సో మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ అయిందండి. ఇప్పుడు మనము ఒక 2 tablespoon ఆయిల్ ఇప్పుడు యాడ్ చేసుకునేవాలి. అంతే, 1 to 2 tablespoon ఆయిల్ మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు. వాటర్ ఏం యాడ్ చేయలేదు. సో దీన్ని మనము ఒక 5 to 10 minutes అట్నే కుక్ చేయాలి. మళ్ళీ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 5 to 10 minutes కుక్ చేయాలి. సో 5 minutes to 7 minutes దాకా కుక్ అవుతుంది. సో ఇప్పుడు మనము కొంచెం కలుపుకోవాలి దాన్ని. వాటరే మనం వేయలేదు. సో అదే వాటర్ రిలీజ్ అవుతుంది. సో కొంచెం బాగా దాన్ని కలుపుకొని దీనిలో ఉప్పు, కారము, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ అయిపోయింది. సో ఇంకేం మనం యాడ్ చేయాల్సిన పని లేదు. దీన్ని ఇట్నే ఉడకపెట్టుకొని దీన్ని ఒక 5 to 10 minutes ఇంకొకసారి కుక్ చేసుకొని మళ్ళీ చూడాలి. దీంట్లో ఉప్పు, కారము అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసినాము. 80% ఆఫ్ చికెన్ కుకింగ్ ప్రాసెస్ ఇలాగే అయిపోవాలి. ఇంకా 20% రిమైనింగ్ ఓపెన్లో ఫ్రై చేసుకొని దాన్ని కుక్ చేసుకోవాలి. సో మళ్ళీ మనం క్లోజ్ చేస్తాము. సో ఇప్పుడు బాగా కుక్ అవ్వాలి. డిపెండింగ్ అపాన్ ద చికెన్ అది 10 minutes 15 minutes మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. చికెన్ 5 to 10 minutes కుక్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి మనము దాన్ని కలుపుకోవాలి. వాసన అయితే ఎగిరిపోతాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చికెన్ కూడా ఒక 50% దాకా కుక్ అయింది. సో వాటర్ అదే రిలీజ్ అయింది. ఇప్పుడు మనము మిక్సీ జార్ కడిగి నీళ్ళు ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకునేవాలి. సో అంతే, ఇంకా దీనికి వాటర్ అంతా ఇంకేం యాడ్ చేయకూడదు. సో ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసి ఒక 10 minutes హై ఫ్లేమ్లో దీన్ని కుక్ చేయాలి. సో మన చికెన్ అనదర్ 10 minutes అట్టే కుక్ అయింది. యా స్టేజ్లో ఉందో చూస్తాం. వావ్, వాటర్ అంతా బాగా డ్రై అయింది. చికెన్ కూడా 60 to 70% ఉడికిపోయింది. సో ఇంకా మనము దీన్ని ఓపెన్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి, డ్రై ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రైయింగ్ ప్రాసెస్లోనే చికెన్ కుక్ అయిపోతుంది ఫుల్గా. సో దీన్ని మనము బాగా అడుగు వరకు పట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్ ఫ్రైయింగ్లోనే ఉంటుంది. సో దగ్గర వండుకొని అడుగు అంటకుండా మనము ఈ చికెన్ని డ్రైగా, ఎంత డ్రైగా అవుతుందో అంత డ్రైగా ఫ్రై చేసుకోవాలి. సో దీనికి ఒక అనదర్ 10 minutes దాకా అవుతుంది. సో ఇప్పుడు మనము చికెన్ దగ్గర వండుకొని ఫ్రై చేయాలి. సో ఈ మరి మనము అడుగడుకు కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక డ్రై అయిపోయినాక ఫినిషింగ్ అయిపోతుంది. లాస్ట్లో లెమన్ జ్యూస్ వేసుకొని దాన్ని స్టాప్ చేసుకొని మన డిన్నర్ టేబుల్కి రెడీ అయిపోతుంది అనమాట. సో దీన్ని నేను పక్కన వండుకొని ఫ్రై చేస్తూ ఉంటాను. మీరు ఇంకొక 5 minutes అయినాక మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం.
సో 10 మినిట్స్గా బాగా డ్రై ఫ్రై చేసినానండి. చాలా బాగా వచ్చింది మన చికెన్ ఈరోజు. స్పైసీ డ్రై చికెన్ రోస్ట్. సో ఈ స్టేజ్ వచ్చినాక మనము లెమన్ జ్యూస్ స్ప్రెడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేవాలి. అంతేనండి, మన స్పైసీ డ్రై చికెన్ రోస్ట్ రెడీ. సో సర్వ్ చేసుకుంటాము. వెరీ నైస్ లుక్ అండి, చూడడానికే చాలా అందంగా ఉంది. ఇది పప్పు రసంతో అయితే చాలా బాగుంటుంది. అలాగే కూడా తినచ్చు చికెన్ ప్రియులకైతే. అంత మంచి టేస్ట్ ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనం ఎండుమిరపకాయలు బాగా 25 నంబర్స్ యూస్ చేసుకున్నాము. టేస్ట్ చూస్తాను. సూపర్. మీరు టేస్ట్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఓకే, సో ఎట్టుంది మన స్పైసీ డ్రై చికెన్ రోస్ట్? తిరిగింది నాకైతే సూపర్గా ఉండింది. నేనే సగం తినేసినాను. సో మీరు ఈ రెసిపీని ట్రై చేయాలి, ఎంజాయ్ చేయండి తినుకొని. మళ్ళీ ఇంకొక వీడియోలో మీ ముందు కలిసే వరకు ఈట్ హెల్తీ, బీ హెల్తీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.